మీరు ధర్మస్థల కేసు గురించి వినే ఉంటారు. ధర్మస్థల కేసు అనేది అంటే కొంతమంది పెద్ద మనుషులు ఒక గుడికి సంబంధించి మల్లికార్జున స్వామి మంజునాథ టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ధర్మస్థలలో. దానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో 2 అన్నదమ్ములు. రకరకాలుగా అంటే ఇప్పుడు వచ్చిన స్టోరీస్ ప్రకారం, ఇప్పుడు వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే వందలాది శవాలు బయటపడ్డాయి. వందలాది సంఖ్యలో నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అంటే తేడా లేదు, ఇంకా ఆడ మగ ఏమీ తేడా లేకుండా చాలామందిని చంపి పూడ్చిపెట్టారు. దానికి సంబంధించి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ వ్యక్తి ఆ టెంపుల్లో శానిటైజేషన్ వర్కర్గా పనిచేసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళంతా చెప్పేవాళ్ళంట, ఇట్లా పూడ్చిపెట్టు శవాలని అని చెప్పేసి. రీసెంట్గా ఆయన బయటకు వచ్చి నాతో ఇన్ని శవాలని పూడ్చిపించడం జరిగింది, నాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలి, వీళ్ళకి అగెనిస్ట్గా నేను కేసు వేస్తానని చెప్పి బయటకు వచ్చాడు. ఆయన ఎందుకు బయటకు వచ్చాడంటే సౌజన్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్న మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అమ్మాయి. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నారు ధర్మస్థలంలో. ఆ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి సౌజన్యకి ఏమనిపించిందేమో కానీ నేను టెంపుల్లోనే ఉంటాను, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి అని చెప్పిందంట. చెప్పిన తర్వాత టెంపుల్ వ్యక్తులతో కలిసి ఉన్నది కొంతమంది చూశారు ఆ సౌజన్యాన్ని. తర్వాత ఆమె కనిపించలేదు. తర్వాత 3 days తర్వాత సౌజన్య వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పడం జరిగింది, మీ కూతురు ఇట్లా మిస్ అయిందని చెప్పేసి కాలేజ్ వాళ్ళు. సో ఆమె వచ్చి ఎంక్వైరీ చేస్తే ధర్మస్థలం వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదని ఆమె ఫ్రెండ్ రష్మి అనే అమ్మాయి, ఒక అమ్మాయి చెప్పిందంట. మళ్ళీ ధర్మస్థలం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈమెను కూడా దారుణంగా కొట్టి చచ్చిపోయింది అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుడి దయ వల్ల ఆమె బతికి ఏదో బెంగళూరు ఒక హాస్పిటల్లో మళ్ళీ కళ తెరిచింది. ఇట్లా ఒక 20 years నుంచి ఆమె పోరాటం చేస్తూనే ఉంది. రీసెంట్గా ఈయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఎంటర్ అయింది. అంటే ఇంతమంది శవాలు, ఇంతమంది వందల సంఖ్యలో చిన్న పిల్ల అయినటువంటి అమ్మాయిని కూడా, స్కూల్ 9th class చదివే అమ్మాయిని కూడా రేప్ చేసి దారుణంగా కొట్టి పూడ్చిపెట్టేశారంట. అంటే ఇట్లాంటివి ఎట్లా జరుగుతుంటాయి లీగల్గా? అంటే ఈ కోర్టులు, జడ్జిలు, పోలీసులు వీళ్ళంతా ఏం చేస్తుంటారు మేడం అక్కడ? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, చాలా ఇయర్స్ నుండి. నాకు తెలిసి అరౌండ్ అంటే ఎవరైతే ఈ పర్సన్ శానిటైజర్ వర్కర్ ఉన్నాడో, ఎవరైతే ఈ విషయాలన్నీ బయట పెట్టినాడో, ఆల్మోస్ట్ ఎన్నో 2007 నుండి 2003 or 2007 నుండో ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నాడంట. సో ఆయనకి ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఈ బాడీస్ చెప్పేసి కాల్చేయమని చెప్తుంటే అతనికి ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని, ఎందుకంటే బెదిరిస్తా ఉన్నాడు నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి. సో అతను మనసు చంపుకొని ఎంతో మందిని ఏడుస్తూ వాళ్ళందరినీ పాతిపెట్టడం, కాల్చేయడము, రకరకాలు చేయడం జరిగిందంట. సో ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి చెప్పలేకపోయిండు, ధైర్యం లేక. ఓకే, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అరౌండ్ 2016-18 ఆ టైంలో ఇంక ఈ పని చేయలేకపోయింది అతను. ఈ పని చేయలేకపోక బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయిండు. సో ఎందుకు వెళ్ళిండు తెలుసా? సేమ్ అంటే అతనికి సంబంధించిన ఒక రిలేటివ్తో కూడా ఇలాంటిదే జరిగింది కాబట్టి, అతనికి సంబంధించిన ఒక వాళ్ళ ఫ్యామిలీలో రివీల్ చేయట్లేదు ఎవరు అని చెప్పేసి, బట్ ఆ ఫ్యామిలీలోనే ఒక అమ్మాయితోని సేమ్ జరిగింది. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయితో అయ్యేసరికి తీసుకోలేకపోయిండు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అతను. ఇంకా ఈ పని చేయని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయిండు, వేరే అజ్ఞాతంలో వేరే ప్లేస్కి వెళ్ళిపోయిండు. సో వెళ్ళిన తర్వాత ఇది అతని పేరు, అతని ఐడెంటిటీ ఏమి ఇవ్వకుండా ఒక మీడియా పర్సన్కి వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చిండు. ఇంకా టూ మచ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, నేను నా చేతులతో 1000 బాడీస్ నేను పూజ చేసిన, కాల్ చేసిన అని చెప్పేసి తను వచ్చి చెప్పి, కానీ భయపడ్డాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఈ విషయం కనుక బయటకు వచ్చి నాకు అఫీషియల్ చెప్పడానికి, నాకు పేర్లు చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను ఒక్కసారి కనుక వచ్చి అఫీషియల్గా చెప్తే నన్ను బ్రతకనివ్వరు, నన్ను చంపేస్తారు. నాకు కనుక ప్రొటెక్షన్ ఇస్తా అని హామీ ఇస్తే నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఆ టైంలో మీరు చెప్పిన ఇప్పుడు ఇదంతా కూడా ఇవన్నీ అయినాయి, వీళ్ళందరూ కూడా ఎంటర్ అయినారు, ఇదైంది. ఇది యాక్చువల్లీ ఈ విషయం బయటకు వచ్చి చాలా 2 నెలలు అవుతుందండి. అంటే ఎవరైతే ఈ శానిటైజర్ వర్కర్ ఉన్నారో, శానిటేషన్ వర్కర్ ఉన్నాడో, అతను వచ్చి చెప్పి కూడా 2 నెలలు అవుతుంది ఆల్రెడీ. కానీ అతని వాయిస్కి ఎక్కువ బయటికి ఇంకా ఎక్కువ ఆయన వాయిస్ మీద ఎక్కువ లైట్ పడలేదు అనొచ్చు. అంటే చాలామంది తెలియలేదు అది. ఆయన చెప్తూ ఉన్నాడు, బట్ ఎవరైతే మీడియా పర్సన్ వెళ్ళిందో అతను కూడా ఏం చేయలేకపోయాడు. సో భయపడుతూ మెల్లిగా స్లోగా ఇప్పుడు ఇది ఒక బూమ్, అంటే ఒక అందరికీ తెలిసిపోయిన ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది లిటరలీ. సో ఈ సౌజన్య కేసు కూడా అయింది కాబట్టి ఇదంతా అయినాక
ఇప్పుడు అందరూ చూస్తున్నారు. సో ఇదేంటంటే ఇది చాలా 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 హీనియస్ క్రైమ్. ఎస్పెషల్ ఎందుకు అంటున్నానంటే గుడిలో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు గుడిలో జరుగుతుందనగా చాలామంది ఇప్పుడు వచ్చి సో హిందూస్ అట్లా అనడానికి లేదు. హిందూస్ ఇప్పుడు టెంపుల్ అవుతుందా, దర్గాలు అవుతుందా, లేదా చర్చ్లు అవుతుందా ఇస్ నాట్ ద మ్యాటర్. అక్కడ మనుషులు క్రూరత్వం చూడాలి. సో చాలామంది ఇప్పుడు వచ్చి ఏంటి టెంపుల్ అవుతుంది హిందూస్ ఇట్లా చేస్తున్నారు, అది హిందూస్కి వేసిన మార్క్ కాదండి. ఇది టెంపుల్ అవుతుంది ఎక్కడైతుంది కదా, అక్కడ మనుషులు క్రూయల్గా ఉన్నారు. ఓకే, సో ఇది ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తోని, ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయినారంతా బడాబాబులు పెద్ద పెద్ద మనుషులు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉంటున్నాయి కానీ అందరూ తెలుసు ఎవరని చెప్పేసి. సో వాళ్ళ పేర్లు బయట రాకుండా ఉంచుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు బయట రాకుండా చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తోని ఇంతమందిని అమ్మాయిలని క్రూరంగా, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని అబ్యూజ్ చేసి అసాల్ట్ చేసి చంపేసి వదిలేస్తే ఆ బాడీస్ ఒక 2-3 days అట్లనే ఉంచిన తర్వాత ఈ పర్సన్కి కాల్చడానికో దేనికో ఇచ్చి వితౌట్ ట్రేస్ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పెట్టేయడం జరిగింది. ఇది ఎంత సిస్టమాటిక్గా పెద్ద ఎత్తున జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళందరూ ఒకవేళ కనుక ఎవిడెన్స్ ప్రాపర్గా తయారై వీళ్ళు అందరు అగేన్స్ట్కి వెళ్ళి విట్నెస్ ఇస్తే, ఒకవేళ వాళ్ళు కనుక స్టేట్మెంట్ ఇస్తే కనుక ఎవరని చూడకుండా వీళ్ళందరిని అరెస్ట్ చేసేసి వాళ్ళకి అంటే ఎంత పాసిబుల్ అయితే అంత పెద్ద పనిష్మెంట్ పడాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక కేసు అయింది, ఒక కోర్టుకి వెళ్ళింది అంటే ఎవిడెన్స్ ఎంతమంది ముందుకు వచ్చి దీనికి స్టేట్మెంట్ ఇస్తారు ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే ఇది ఒక కాన్స్పిరసీ లాగా అందరూ మిల్జుల్కి అందరు కలిసి చేసిండ్రు. ఒక్కరు ఇద్దరు చేసింది కాదు, ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అది టెంపుల్కి దయచేసి ముడిపెట్టకండి, అక్కడ మనుషులకి మాత్రమే ముడిపెట్టకండి. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ని హిందూస్తోని ముడిపెట్టద్దు, టెంపుల్తో ముడిపెట్టద్దు, ఈ ఇన్సిడెంట్ని ఓన్లీ మనుషులతో ముడిపెట్టండి. సో ఇక్కడ ఏంటంటే రిలీజియస్ ఈ ఆస్పెక్ట్ తీసుకురావద్దు, దయచేసి తీసుకురావద్దు. ఇది ఒక పెద్ద హెడేక్ అవుతుంది. సో మనుషులు అక్కడ అన్ని గుడిలో జరిగాయి ఇవన్నీ అనుకోకుండా ఒకటి జరుగుతుంది, ఎక్కడో ఒక కాడ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ దీనికి చేసి దీన్ని పెద్ద బూమ్ న్యూస్ లాగా చేయకండి. బూమ్ న్యూస్ దేనికి చేయండి అంటే అయిన క్రైమ్ని చేయకండి, దీని మీద కాదు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సెక్షన్ 302 ప్రకారము మర్డర్ కేసు ప్లస్ 120B కాన్స్పిరసీ ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్లై అవుతాయి వీళ్ళకి. అండ్ వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడాలి, అవసరమైతే ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్షనే వేయాలి యాక్చువల్లీ. ఏంటంటే ఇద్దరు వేల మంది అమ్మాయిలను చంపేశారంట. ఏది చూడకుండా మీరు అన్నట్టు ముసలోళ్ళు పిల్లలు ఏది చూడకుండా మిస్సింగ్ కేసెస్ వాళ్ళు అయితే. ఇంకోటి మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా అక్కడ ఫైల్ అయినప్పుడు అవి కనీసం ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? మిస్సింగ్ కేసెస్ అయినప్పుడు ఇప్పుడు ఒక్క కేసులో ఇంత నిజాలు బయటపడ్డాయి కదా. సో ఇన్ని మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయినప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగలేదు? ఇది ఆల్సో క్వశ్చన్ మార్క్ మళ్ళీ. సో ఇన్వెస్టిగేషన్ అంటే అందరు కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి సిస్టమాటిక్గా నడిపిన క్రైమ్. ఎవరైనా కేసు పెడదామని వెళ్ళినా కూడా రివర్స్లో వాళ్ళ మీద కేసు అయ్యేదంట. అవును, వాళ్ళ మీద రివర్స్ కేసు వేసి వాళ్ళని థ్రెటన్ చేసి భయపెట్టిస్తే లిటరల్లీ వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళేవాళ్ళంట. ఇంకా ఎందుకంటే పోయింది ఒక అమ్మాయి, ఒకవేళ కనుక ఈ కేసు పెట్టేమని చేస్తే మొత్తం ఫ్యామిలీ పోతుంది. సో అందుకని చెప్పి కొంతమంది ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళనైతే లిటరల్ చంపేసిన రోజులు కూడా ఉన్నాయంట. మీరు అన్నారు చూడండి, బాడీస్ ఉన్నాయి, అబ్బాయిలు ఫ్యామిలీస్ ఏంది ఉందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్వశ్చన్ చేసిండ్రో వాళ్ళవి అవి. సో అందులో ఎవరు క్వశ్చన్ చేసినా ఐదర్ వాళ్ళు ఊరు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళని చంపేయడం, ఇలాంటివి జరిగినాయి. లేకపోతే ఇంత మిగతా వాళ్ళందరూ మూసుకొని ఉండడం. సో ఈ విధంగా సిస్టమాటిక్గా చేసిన క్రైమ్ అది. ధర్మస్థల ఎస్పీ కూడా ఇప్పుడు ఎవరైతే శానిటేషన్ వర్కర్ ఇట్లా బయటకు వచ్చి చెప్తున్నాడో ఆయనకి ప్రొటెక్షన్ కల్పించలేము, ఎందుకంటే మీరు రివీల్ చేయడం జరిగింది ఇన్సిడెంట్ని, దానివల్ల నేను ప్రొటెక్షన్ ఇవ్వలేము పోలీసు వాళ్ళని చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగానే ప్రొటెక్షన్ ఇవ్వలేరు అంటారు? అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక మనిషి బయటకు వచ్చి ఒక నిజం చెప్పినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అతను ఒకవేళ కనుక పోలీసులు బయటకు రివీల్ చేస్తే ఎక్కడ చేస్తే ఏందండి, బయటకు వచ్చింది కావచ్చు, కానీ ఆయనకైతే పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా, ఇట్స్ దే డ్యూటీ. అండ్ ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళి కోర్టులో కేసు వేసి కోర్టులో పిటిషన్ వేయాలి ఆ పర్సన్, నాకు ఇట్లా థ్రెట్ ఉంది. సో ఫస్ట్ అయితే అసలు హైయర్ అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా కలెక్టర్ నుంచి తీసుకోవచ్చు. ఇదంతా కాకుండా కోర్టు నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ పర్సన్కి ఆయన నెత్తి మీద ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో చూస్తున్నారా? జస్ట్ నిజం వచ్చి బయట చెప్పినందుకు ఇప్పుడు ఆయన ప్రాణానికి వచ్చింది. బట్ సీరియస్గా ఆయనకి ఏమైనా అయితే మాత్రం వీళ్ళ రీజన్. అండ్ ఒకవేళ కనుక ఆ పర్సన్కి ఏమన్నా అవుతే కనుక ఈ నిజం
ఎప్పటికీ బయటికి రాదు, మొత్తానికి పాతిపోయినట్టే, అంటే బయటికి ఎక్కడికి రాకుండా ఉంటుంది. సో పబ్లిక్ ప్లీజ్ దీనికి తెలుసుకోండి, దీనికి అగెన్స్ట్గా ఫైట్ చేయండి, ఇది నిజాలు బయటకు వచ్చేదాకా కూడా ఫైట్ చేయండి. సో ఇదంతా ఇన్సిడెంట్ ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి కోర్ట్ ద్వారా అయినా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఏదో విధంగా అతను ప్రొటెక్షన్ ఇచ్చి అతను వచ్చి ఎవిడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు వస్తారు, వీళ్ళందరూ అరెస్టులు అయితే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అండ్ దీనికి పబ్లిక్ కూడా కోఆపరేషన్ అవసరం, నాట్ జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళే కాదు, త్రూ అవుట్ ఇండియా పబ్లిక్ నుంచి ఇది అవసరం. ఎందుకంటే ఏదైనా క్రైమ్ అయినా ఏదైనా కూడా అందరు ప్రొటెస్ట్ చేస్తారు, ఎందుకు అంటే న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలని చెప్పి. సో దీని కూడా జస్టిస్ జరిగేంత వరకు అందరూ ప్రతి ఒక్క త్రూ అవుట్ ఇండియా అందరూ ముందుకు వచ్చేసి దీన్ని ఫైట్ చేయండి, మీడియా త్రూ అన్ని విధాలుగా. మీడియా అయితే ఒకటి ఉంది, సో దీన్ని పాజిటివ్గా యూజ్ చేసుకొని ఏంటంటే ఈవెన్ ప్రొటెస్ట్ చేయాలి దీనికి. మీరు అన్నట్టు మీడియా గురించి మాట్లాడితే కర్ణాటకలో ఇలాంటి వీడియోస్ చేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీడియోస్ చేస్తారో వాళ్ళ వీడియోస్ డిలీట్ చేయడం అండ్ ఛానల్స్ డిలీట్ చేయడం కూడా జరిగిందంట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ లెవెల్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అయి ఉన్నారు, అంటే ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందో వీళ్ళకి అనేది అర్థమవుతుంది. సో ఈ నిజాలు బయటికి రావాలంటే మాత్రం అందరూ యునైట్ అయ్యి దీనికి ఫైట్ చేయాలి, అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేయాలి. సో ఇది అంటే ఇప్పుడు మన ఇండియాలో పబ్లిక్ అందరూ కూడుకున్నప్పుడు అంటే యునైట్ అయినప్పుడు ఖచ్చితంగా జస్టిస్ జరిగింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి క్యాండిల్స్ పట్టుకొని అంత ప్రొటెస్ట్ చేస్తే తర్వాత ఏమైంది, న్యాయం జరిగింది. సో ఎవరైనా సరే అందరు యునైట్గా పబ్లిక్ బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే మీరు అన్నట్టు ఎక్కడ నాకైతే అనిపించట్లేదు మేడం, ఇట్లా బడాబాబులు వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళని ఎదుర్కొని ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందని నాకు అనిపించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో నేను పదవిలోకి రాగానే దాన్నే ముందు తీసుకొని దాన్నే నేను క్లియర్ చేసే విధంగా నేను ముందుకెళ్తా అని ఆయన చెప్పి ఈరోజు నో వన్ క్వశ్చన్ అబౌటింగ్ దట్, ఎవరు దాన్ని ప్రశ్నించట్లేదు, ఏ రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడట్లేదు. అంటే ఒక హైలీ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ముందున్నప్పుడు ఆ కేసు ఎంత పెద్దదైనా వాళ్ళు చేసింది ఎంత పెద్ద ఘోరమైనా కోర్టులు మాట్లాడో పోలీసులు మాట్లాడరు ప్రజానాయకులు మాట్లాడరు, ఇంకా అదంతే. ఇప్పుడు మీరు మాట్లాడిన ఇన్సిడెంట్లు ఉన్నట్టు ఈవెన్ పబ్లిక్ అందరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎంతోమందిని పదవి దింపిన వాళ్ళు ఉన్నారండి, పబ్లిక్ అందరు యునైట్ అయ్యి పెద్ద పెద్ద వాళ్ళని పబ్లిక్ని దింపిన వాళ్ళు ఉన్నారు. ఎందుకండి 1975లో ఇందిరాగాంధీ హయాంలో ఉన్నప్పుడు ఆమె మన్మాని నడిచింది, అంటే ఎమర్జెన్సీ ఒక ఎన్నోసార్లు ఎమర్జెన్సీ ప్రకటించింది, ఇంత చేసింది, లాస్ట్కి ఏమైంది, చంపేశారు. సో అంటే ఎప్పుడైనా సరే జస్టిస్కి అగెయిన్స్ట్గా పబ్లిక్ అగెయిన్స్ట్గా వెళ్తే ఎవరో ఒకరు చేతిలో అంటే చట్టం చేతిలో తీసుకోవడం మీద ఏదో ఒకటి జరిగి వీళ్ళందరిని చంపేయడం మీద జరుగుతుంది. సో ఇలాంటివి పిచ్చి పిచ్చి పనులన్నీ జరగముందుకే నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు సిస్టమ్ ముందుకు వచ్చి సిస్టమ్ కరెక్ట్ ప్రాపర్గా పనిచేస్తేనే జస్టిస్ జరుగుతుంది. లేకపోతే పబ్లిక్ ఏం చేస్తారు, దీనికి హెజిటేట్ అయ్యి ఇరిటేట్ అయిపోయి ఎవరో ఒకరు చట్టం చేతిలో తీసుకెళ్ళి చంపేస్తారు వాళ్ళే. సో ఇట్లాంటి జరగముందుకే కనీసం ఇవన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ దొరికేసి రెక్టిఫై చేసుకుంటే బెటర్. అండ్ మీరు అన్నట్టు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో న్యాయం కోసము ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ రాంగ్ ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఏది ఇంజస్టిస్ సొసైటీలో జరిగినా వచ్చి మాట్లాడాల్సిందే, ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఏ రిలీజన్ అయినా సరే ఎక్కడైనా సరే, మనం ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళమైనా సరే ఒకటి ఏదైనా జరిగిందంటే అన్యాయమే మాట్లాడాల్సిందే. సో మీరు అన్నట్టు న్యాయం జరుగుతలేదా అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని పదవి దింపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పటికీ నాకైతే న్యాయం మీద అయితే నమ్మకం ఉంది. బట్ ఎక్కడ లోపం అవుతుందంటే ఎవరైతే ముందుకొచ్చి ఇస్తారో వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా ఉన్నప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ధైర్యంగా వచ్చి చేయాలని మీరు అన్నట్టు దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మాత్రం కేసు మొత్తం ఇదైపోతుంది. నేనైతే ఈ విషయంలో న్యాయం జరగాలంటే ఒకటే, పబ్లిక్ అందరూ దీనికి అగెయిన్స్ట్ ప్రొటెస్ట్ చేయాలి. సో ఈ ఇన్సిడెంట్ అందరూ సీరియస్ తీసుకొని దీన్ని అగెయిన్స్ట్ ప్రొటెస్ట్ చేసి మీడియా త్రూనో ఇంటర్నెట్ త్రూ అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ త్రూ అందరూ కూడా అంటే ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళే వరకు చేస్తే మేము న్యాయం జరుగుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 months కింద వచ్చిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు తెలియదు, బట్ ఈరోజు ఇండియా వ్యాప్తం మొత్తం అందరూ తెలిసిపోయింది. సో ఇది ఖచ్చితంగా PM వరకు వెళ్తే ఏదో ఒక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ దీనికి పబ్లిక్ అందరూ యునైట్ అయ్యి దీనికి సపోర్ట్ చేయండి.